ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నువ్వు ఆ రోజుని అస్సలు మర్చిపోవద్దమ్మా. మే 22వ తేదీ నువ్వు కోరుకున్న శుభవార్తలు ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 3 శుభవార్తలు నువ్వు వినబోతున్నావు. నన్ను నమ్మి ఈ క్షణమే వినుబిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేస్తారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఆ 3 శుభవార్తలు ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి నువ్వు ఎన్నో రోజుల నుండి అసలు నాకు శుభవార్తలు వస్తాయా బాబా అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. నా జీవితం అంతా కష్టాలే బాబా, ఆనందం అనేదే నాకు రాదా. ఆనందం, నా జీవితం అంతా కష్టాలే వస్తున్నాయా. ఆనందం వచ్చినా సరే చుట్టం చూపులా వచ్చి అలా వెళ్ళిపోతుందే. అసలు ఏంటి సాయి, కష్టాలు ఓటమిలు నా జీవితంలో శాశ్వతంగా ఉండిపోతున్నాయి. ఇక నా జీవితం ఇంతేనా సాయి, అసలు మారదా. ఎందుకు బాబా ఈ కష్టాలు. అసలు నేను చెప్పాలంటే ఈ కష్టాలకే అలవాటు పడిపోయాను. ఆనందం కోసం ఎదురు చూడటమే మానేశాను తండ్రి. ఇప్పుడు మీరు మళ్ళీ నాలో కొత్తగా ఆశలు రేపటానికి శుభవార్తలు వినిబిడ్డ, శుభవార్తలు వస్తున్నాయి అని చెప్పడానికి వచ్చారా. అసలు వద్దు బాబా. శుభవార్తలు వస్తాయి అని, జీవితం మారుతుంది అని కానీ నాకు నమ్మకం లేదు. ఇక మీరు నా జీవితంలో ఎందుకు ఆడుకుంటున్నారు. దీనంగా చూస్తున్నావు కదా. ఇప్పుడు నీ మనసులో నీ జీవితం అంతా నిరాశతోనే నిండిపోయింది. నా జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి అనే నమ్మకం లేకపోయింది బాబా. ఇదే బాబా, ఇదే నా మనసులో నేను ఆలోచిస్తున్న ఆలోచన. తల్లి ఈ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావని నాకు అర్థమవుతుంది. మాట మాటకి సాయి సాయి అంటూ దేనికైనా సరే బాబా, నా బాబా ఉన్నారు అని నన్ను తలుచుకుంటూ ఉన్నావు కదా. నీతో మాట్లాడాలనే నేను వస్తున్నాను. ఈ వార్తలు ఖచ్చితంగా నీకోసమే తల్లి. ఒక్కొక్క సందర్భంలోనూ నేను నీతో ఉన్నానని నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు కోరింది నీకు జరిపించి, నువ్వు కోరింది నీకు అందించి, నీకు నేను నాపై ఉన్న అపారమైన నమ్మకాన్ని కల్పిస్తానమ్మా. కానీ ఇప్పుడు మాత్రం బాబా నాతోనే ఉన్నారు అనే సందేహంలో ఉన్నావు తల్లి. ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉన్నాను. బాబా బాబా అనే మాట నువ్వు ఎప్పుడూ కూడా అంటూనే ఉన్నావు. కాబట్టి నీతో ఉండక నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. బాబా అనే మాట ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా ఉంటానమ్మా. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదిగే కాలం ఉంటుంది, కొద్దిగా తగ్గే కాలం కూడా ఉంటుంది. ఈ రెండు తప్పకుండా ఉంటాయి తల్లి. ఎత్తు ఎదిగిన కాలం కంటే పైకి ఎక్కిన కాలంలో పైచేయిగా ఉంటావు. ఆ కాలంలో నువ్వే భగవంతుడికి దగ్గరగా ఉంటావు. అంతే, సాయి అనుగ్రహంతో పూర్తిగా తెలుసుకుంటావు. నీ బాబా చేసే మంచి నీకు తర్వాత అర్థమవుతుంది. ఆ కాలం సమయంలో నువ్వు కోరిందంతా సరే జరిగే తీరుతుందమ్మా. నువ్వు అడిగిందంతా తప్పకుండా నెరవేరుతుంది తల్లి. కానీ అదే విధంగా పైకెక్కిన వాళ్ళు కొద్దిగా కిందకి దిగాల్సిందే కదా. తగ్గే కాలము వస్తుంది. ఇదే కాలం, ఇదే కాల సృష్టి. భగవంతునికి కొద్దిగా దూరంగా ఉంటావు అంతే బిడ్డ. మాయ అనేది దేవుడికి నీకు మధ్యలో అడ్డుగోడగా ఉంటుంది. అది కొద్దిగా మిమ్మల్ని దూరం చేస్తుంది అంతే. అలాంటి సందర్భాల్లోనే నా నామస్మరణ చెయ్యి. ఎక్కువగా చేస్తూ ఉండు. నమ్మకంగా ఎక్కువగా నీకు కావలసిందంతా నేను అందిస్తాను. అప్పుడే ఈ మాయని దాటి నువ్వు భగవంతుడి దగ్గరకు చేరగలవు. కానీ ఈ మాయ ఉంటే దేవుణ్ణి చేరుకుంటావా చెప్పు. ఈ అనుకూలమైన ఆలోచనలు దూరం చేస్తే వ్యతిరేకమైన ఆలోచనలు ఎక్కువ చేస్తుంది.
అలాంటిది నువ్వు కోరింది నీకు దక్కదమ్మా. నువ్వు నమ్మిన సాయి నీ చెయ్యి వదిలేశారు అన్న విధంగా నిన్ను గందరగోళంలో పడేస్తుంది. అలాంటి సమయంలో నువ్వు ఆ మాయని కొంచెం తగ్గించి వెనుకకు లాగాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే భగవంతుడి నామస్మరణ వలన ఆ మాయ నిన్ను చేరనీయకుండా చేస్తుంది. కానీ నువ్వే కొద్దిగా ముందుకు వెళ్ళి ధైర్యం చేసి నీ ప్రయత్నం అనేది చెయ్యాలి. అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నిన్ను పాతాళానికి తొక్కాలని చూసే ఆ మాయని తొలగించేయాలి అని నువ్వు నమ్మే నీ గురువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎలాంటి సందర్భంలోనైనా సరే సిద్ధంగా ఉంటానమ్మా. ఏదైనా సరే సరైనది అని అనిపిస్తే అది నీకు చెప్పడానికి ఎప్పుడు నీ సాయి తండ్రి సిద్ధంగా ఉంటాను తల్లి. నీ దగ్గరికి వచ్చేది ఇలాంటివన్నీ చెప్పడానికే. నా గొంతు వింటే చాలు, నా గొంతు శబ్దంలో నువ్వు దాక్కునే ఉంటావు బిడ్డ. ఇలాంటి సందర్భంలో ఎక్కువగా దేవాలయానికి వెళ్ళాలి. కష్టకాలంలో దేవాలయానికి వెళ్ళాలమ్మా. మాయ చుట్టిన సమయంలో ఎక్కువగా దేవాలయానికి వెళ్ళాలి. గుడిలోకి వెళ్ళి భగవంతుడిని సేవ చెయ్యాలి. భగవంతుడి ఆరాధన చెయ్యి. భగవంతుడిని ఎక్కువగా చూస్తూ ఉండు. దేవాలయాల్లో ఎక్కువ దైవశక్తి ఉంటుంది కాబట్టి ఆ దైవశక్తి నిన్ను ఆవహించి నీకు అంతా మంచే జరిగేలా చేస్తుంది. ఆ మాయను నిన్ను దూరం చేస్తుంది తల్లి. కాబట్టి మాయను దూరం చేసుకోవాలి అంటే దేవాలయాలకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. ఎక్కువగా దేవుని పాదాల శరణు పొందితే, దేవుడి నామస్మరణ చేశారంటే ఈ మాయను నువ్వు తొలగించుకోవచ్చు. నామస్మరణ వదిలావో, దేవునికి నువ్వు దూరంగా ఉన్నావో ఈ మాయ నిన్ను చుట్టుముట్టేస్తుంది తల్లి. నువ్వు దేవుడి నామస్మరణ ఎప్పుడైతే ఆపుతావో భగవంతుడు నీకు దూరం చెయ్యాలని మాయ నిన్ను కాచుకొని ఉంటుంది. కాబట్టి దేనికి అవకాశం ఇవ్వద్దు. భగవంతుడి ఆరాధన, పూజలు ఆ పనే ఆపవద్దమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాట మాటికి సాయి సాయి అనే పిలుపు ఎక్కడ వినిపిస్తుందో అక్కడ నేను వాలిపోతాను తల్లి. నా పిలుపు ఎక్కడైతే వినిపించినా అక్కడ నేను కొలువై ఉంటాను. భయపడేందుకు ఏమీ లేదమ్మా. ఈ మాయ నిన్ను కొండంత దుఃఖాన్ని ఇస్తే నీ బాబా మాత్రం నీకు ఆకాశమంత సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాను. నువ్వు నా నామాన్ని ఎప్పుడైతే పఠిస్తూ ఉంటావో నీకు అంత మంచి అదృష్ట ఫలితం అందిస్తాను. నీకు ఎలాంటి చెడు ఉన్నా సరే దూరం చేసేస్తాను బిడ్డ. ఎలాంటి విరక్తిగా ఉన్నా సరే ఆ విరక్తిని, నిన్ను దిగులును, కోపాన్ని అన్నింటినీ భగవంతుడి నామస్మరణ దూరం చేయగలదు. ఇంకొక విషయం చెప్పడానికి, నా బిడ్డ నీ కష్టానికి ముందు ఏంటో తెలుసా? బాబా సాయి అనే నామస్మరణ నీకు మందులా పనిచేస్తుంది. అన్నింటికీ నా బాబా ఉన్నారు, నాతోనే ఉన్నారు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఆ నమ్మకాన్ని బలపరుచుకుంటావో సదా నీ వెంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను తల్లి. ఎప్పుడు మంచే జరగాలి అంటే నమ్మకంగా ఉండు, ధైర్యంగా ఉండు. అన్నింటినీ నేను సరిచేస్తానమ్మా. నమ్మకం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు బిడ్డ. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.